హలో అండి. లాస్ట్ టైం నేను హార్పిక్ తోటి రాగి బింది క్లీన్ చేయడం చూపించాను. అది నేను యూట్యూబ్లోనే చూశాను ఇలా క్లీన్ చేయాలని. ఆ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. నేను ఈ వీడియో పెట్టినాక ఇది కూడా మంచిగానే పోతున్న సమయంలో నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. అలా ఎలా క్లీన్ చేస్తారు అని. కొంతమంది ఏమో అలా చేయకండి, దాంట్లో ఉన్న కెమికల్కి అది రాగి అది ఇత్తడవి కరిగిపోతాయి అని చెప్పారనమాట. కానీ అదేంటో వెరైటీ, నేను చూసిన వీడియోకి లక్షల్లో వ్యూస్ ఉన్నాయి, కొన్ని వందల కామెంట్స్ సూపర్ అది ఇది కామెంట్ పెట్టారు. అది ఏంటన్నది జనాల మైండ్ సెట్కి అర్థం కావాలన్నమాట. అసలు నాకు అలా చెప్పంగానే ఇలాగ రాగి అది ఎఫెక్ట్ అవుతుంది అనగా నేను వెంటనే వీడియో డిలీట్ చేశాను. కానీ మంచి వ్యూస్ వచ్చినాయి అనమాట. కానీ మంచిది కాదు జనాలకి అన్నప్పుడు నేను ఇంకా తీసేసాను. అయితే ఈ ప్రయోగం కూడా యూట్యూబ్లో చూసింది. ఇది ఇత్తడివి, స్టీల్వి, ఇలాంటివి చిన్న చిన్న వస్తువులు, ఇలాంటి అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు మనము ఈ పీతాంబరంతో వాటితోటి చెత్త క్లీన్ చేయడానికి అవ్వదు కదా, ఏదైనా ఈజీ వే ఉందా అని సెర్చ్ చేస్తుండగా ఈ లిక్విడ్ కనిపించింది అనమాట. అయితే ఈ లిక్విడ్ కొన్ని వీడియోస్ చూశాను, అసలు ఇలా పోయంగానే చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ వచ్చింది. సరే అని చెప్పి నేను కూడా మీషోలో దొరుకుతుందంటే తీసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎన్నిసార్లు పోసి ట్రై చేశాను, కనీసం నాకు ఇంత కూడా ఏమీ ఎఫెక్ట్ అనిపించలేదు. కానీ దాని స్మెల్ ఉంది, ఎంత ఘోరంగా ఉందంటే మా పిల్లలైతే అసలు చాలా ఇరిటేట్ అయిపోయారు ఆ స్మెల్కి. అంత దరిద్రంగా ఉంది దాని స్మెల్. జాగ్రత్తగా ప్లీజ్ ఇలాంటివి చూసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారని అవేర్నెస్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరైనా తెలియక తీసుకున్న వాళ్ళు ఉంటే వాడేటప్పుడు కంపల్సరీ గ్లౌజ్ యూస్ చేయండి, నోస్కి మాస్క్ యూస్ చేయండి. అండ్ ఇలాంటివి వాడకపోవడమే మంచిది అని నా చిన్న సజెషను. అంటే ఏంటంటే లక్షల్లో వ్యూస్ వచ్చినాయి, వందల్లో కమెంట్స్ వచ్చిన వాటిని చూసి మీరు మోసపోయి అండ్ డబ్బులు పోగొట్టుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దన్నదే నా చిన్న ఈ వీడియో ఉద్దేశం అనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం ఫేమస్ అయ్యారంటే వాళ్ళు చెప్పిన మాట మనకు ఒక అమృతంలా వినపడింది చెవులకి, అవునా కాదా? అది మనకు తిరిగిపోయినా కూడా మనం ఎందుకు ట్రై చేయకూడదు అని ఇప్పుడున్న ఈ ప్రమోషన్స్ టైంలో చాలా బాగా నడుస్తుంది అనమాట ఆ కంటెంట్ అనేది. కాబట్టి ఏదైనా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోమని చెప్పే ఈ చిన్న సందేశము. అండ్ ఎవరికైనా నచ్చకపోతే ప్లీజ్ మీరు స్కిప్ చేసేయచ్చు, ఎవరి బలవంతం లేదు.